కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాల్లో చూసాం కదా. కూలీలను వారి పిల్లలను బందీలుగా చెరబట్టి ఎలాంటి వెట్టి చాకరీ చేయించుకున్నారో అలాంటి దుర్మార్గమే జరిగింది నిజామాబాద్ జిల్లాలో. 1000 మంది కార్మికులను నిర్బంధించి వారితో బండ చాకరీ చేయించుకుంటున్నారు. పసిపిల్లలతో కూడా ఇటుక బట్టీలో పని చేయిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 1000 మంది కార్మికులు ఆర్మూర్, ఆలూరు మండలాలకు వలస వచ్చారు. స్థానిక ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. వారితో అడ్డమైన చాకరీ చేయించుకుంటున్నాడు ఇటుక బట్టి యజమాని. పెద్దవాళ్లు పనికి పోయినప్పుడు వారి పిల్లలను ఒక గదిలో బంధించి వేధిస్తున్నాడు. ఈ విషయం తెలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి, ఆర్మూర్ న్యాయమూర్తి పి శ్రీదేవి ఇటుక బట్టీలపై రైడ్ చేశారు. కార్మికులకు వారి పిల్లలకు విముక్తి కల్పించారు. ఇటుక బట్టి యజమానిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు జడ్జి. అయితే ఇటుక బట్టి ఓనర్ ఇప్పుడు పరారీలో ఉన్నాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, అసలు ఈ ఇటుక బట్టి ఓనర్ చేసిన వ్యవహారం ఎలా బయటికి వెలుగులోకి వచ్చింది, అసలు ఎలా జరిగింది, ఇదంతా పూర్తి అప్డేట్స్ ఏంటి? దాదాపుగా ఆర్మూర్ మండలం, ఆలూరు మండలంలో వందలాది ఇటుక బట్టీలు ఉన్నాయి. ఇటుక బట్టీలలో వివిధ ప్రాంతాల నుంచి అటు మహారాష్ట్ర, ఆంధ్ర, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతాల నుంచి ఇటు ఇటుక బట్టీలలో పనిచేయడానికి కూలీలను రప్పిస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా జరిగే అంశము. ప్రస్తుతము డిమాండ్ ఇటుకలకు ఉంది కాబట్టి, ఇల్లు కట్టుకునే సీజన్ కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి ఇటుక లేబర్స్ ను ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు ఆర్మూర్, ఆలూరు మండలంలోనే వివిధ గ్రామాలలో ఇటుక బట్టీలు, ఇటు దేగం సమీపంలో ఉన్న గ్రామాలలో దాదాపు 30 నుంచి 32 ఇటుక బట్టీలు 2 మండలాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు మా ఆంధ్ర ప్రాంతం నుంచి శ్రీకాకుళం, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి లేబర్ ను తెప్పించడం జరిగింది. దాదాపుగా ఈ ప్రాంతంలో 1000 నుంచి 1200 మంది లేబర్స్ కుటుంబ సభ్యులతో వచ్చేసి తమ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. ఇది ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి దేగం అనే విలేజ్ లో దాదాపుగా ఒకే షెల్టర్ లో పెద్దగా ఒక షెల్టర్ ఏర్పాటు చేసి వారిని నిర్బంధించి పనులు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్బంధం నుంచి అనేక మార్లు ఆ యజమానికి మొరపెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అదేవిధంగా అటు ఈ వృద్ధులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వయసు మీద పడిన వారికి విడిపించాలని, ముఖ్యంగా వాళ్లకు విముక్తి కల్పించాలని ఇటుక బట్టి యజమానికి అనేక సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటుక బట్టి యజమాని బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. అటు ఎవరికి చెప్పినా పట్టించుకోవడం. స్థానిక పోలీసులకు అనేక మార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన స్థానిక పోలీసులు పట్టించుకోలేరని నిబంతో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు, అదేవిధంగా ఉన్నతాధికారులకు ఈ అంశాన్ని ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళినటువంటి ఒక బాధితుడు వెళ్లి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా జైలు శాఖ అధికారులకు, అదేవిధంగా ముఖ్యంగా ఇటున్నటువంటి జడ్జికి సమాచారం అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏకకాలంలో ప్రధానంగా సంచలనంగా మారిన అంశం నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జడ్జితో పాటు శ్రీదేవి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జడ్జి ముఖ్యంగా ఈ జరుగుతున్నటువంటి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ ఇటుక బట్టి మాఫియాపై ఏకకాలంలో రైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా న్యాయమూర్తి భారతలక్ష్మి, అదేవిధంగా ఆర్మూర్ న్యాయమూర్తి పి శ్రీదేవి సమక్షంలో ఉదయం తెల్లవారుజామున రైడ్ నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో సంచలన విషయాలు బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా గత కొత్త కాలంలో 6 నుంచి 8 నెలల క్రితం వీళ్ళని ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. ఎంగేజ్ చేసుకొని నిర్బంధించి చిన్నపిల్లలను ఒకే రూమ్ లో బంధించి దాదాపుగా పెద్దవాళ్లతో పనిచేయడం. ఆ పని కూడా రాత్రి 3 గంటల నుంచి ఉదయం 11 గంటల దాకా నిర్బంధించి పని చేయించుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రశ్నిస్తే వారిపైన తిరగబడుతున్నారు, కొడుతున్నారు, అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నారని జడ్జి ముంగట జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి ముందల ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడింది. ఆమె చెల్లించిపోయారు. ఈ అంశంపైన ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రెస్క్యూ చేసినటువంటి సిబ్బందిని పోలీసుల వాహనాలతో, రెస్క్యూ చేసినటువంటి వారిని పోలీసు వాహనాలతో
నిజామాబాద్ రెస్క్యూ హోమ్ కు తరలించడం జరిగింది. వివిధ ప్రాంతాలలో కూడా ప్రస్తుతం రైడ్స్ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, ఉన్నటువంటి తహసీల్దార్ వ్యవస్థ కానీ పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఇటు ఉన్నటువంటి స్థానికులు అంటున్నారు. జడ్జి కూడా అదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. పలుమార్లు వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటు చిన్నపిల్లలకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్, అదేవిధంగా వృద్ధులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ప్రస్తుతం అయితే పోలీసులు సంరక్షణ హోమ్ కు తరలించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎవరైతే ఇటుక బట్టి యజమాని ఉన్నారో ఇటుక బట్టి యజమాని పరారీలో ఉండడం జరిగింది. పరారీలో ఉన్న అతని కొరకు జడ్జి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తక్షణమే అతన్ని అలర్ట్ చేసి పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. గత కొంత సంవత్సరాల నుంచి వీరిని వెట్టి చాకిరీ చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా చిన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టవిరుద్ధం కాబట్టి అనేక కేసులు బనాయించి నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి పనికి ఒప్పందం ప్రకారం తీసుకొచ్చి వీళ్ళకు అప్పచెప్పారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, వీరిని తక్షణమే రెస్క్యూ హోమ్ కు వివిధ ప్రాంతాలకు తరలించి అన్ని ఈ తగ్గ వేతనంతో పాటు తగిన కాంపెన్సేషన్ ఇవ్వాలని జిల్లా అధికారులకు జడ్జి ఆదేశాలు జారీ చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఒక మానవతా దృక్పథంతో ఇవాళ ఒక 1000 మందికి పైగా బాధితులను జడ్జి దయార్థ హృదయంతో విడిపించారని స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో చర్చించుకుంటున్న సందర్భం. పోలీసులు చేయలేని పని, రెవెన్యూ అధికారులు చేయని పని, సంబంధించినటువంటి అధికారులు చేయని పని నేరుగా జడ్జి రంగప్రవేశం చేసి దాదాపు 1000 నుంచి 12 మంది కార్మికులకు విముక్తి కల్పించిన సందర్భం నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రత్యూష. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. విలేజ్ దగ్గర ఇటుక బట్టీలలో చాలా మంది బాండెడ్ లేబర్స్ ని తీసుకొచ్చి బలవంతంగా పనిచేస్తున్నారని, వారిని తెల్లవారుజామున ఉదయం 3 కాడ నుంచి రాత్రి 11 వరకు ఎటువంటి రెస్ట్ ఇవ్వకుండా కూడా వాళ్ళని పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ప్రైమరీ వసతులు కూడా కల్పించలేదు అని, లేబర్ ఛార్జెస్ కూడా చాలా మీగర్ గా ఇస్తున్నారని, వాళ్ళు ఎటువంటి కండిషన్స్ కూడా లేబర్ కండిషన్స్ కూడా పాటించడం లేదని, వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి ఇక్కడ నుంచి దాదాపు పారిపోయాడని అనుకోవచ్చు. పారిపోయి మన హైదరాబాద్ లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించడం జరిగింది. అక్కడి నుంచి వారు వీడియో స్టేట్మెంట్ రికార్డ్ చేసి అక్కడి నుంచి వారు నాకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంతమంది అయితే బాండెడ్ లేబర్ ఉన్నారో వాళ్ళందరినీ రెస్క్యూ చేసి వాళ్ళందరికీ కూడా ఈ బాండెడ్ లేబర్ ఫ్రీ సర్టిఫికేట్స్ ఇప్పించి వాళ్ళ ఓనర్స్ దగ్గర నుంచి ఎంతైతే ఎన్ని రోజులు పనిచేశారో అన్ని రోజులకు లెక్క కట్టి వాళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్స్ ఇప్పించి వాళ్ళకి కాంపన్సేషన్ కూడా ఇప్పించమని మాకు డైరెక్షన్స్ వచ్చింది. కాబట్టి ఈరోజు ఇమ్మీడియట్ గా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే మాకు కంప్లైంట్ వచ్చిందో అవన్నీ కూడా ఇక్కడ క్లియర్ గా నిజాలన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు చాలా అనారోగ్యంతో చూడడానికి పడిపోయేలాగా ఉన్నారు. ఇక్కడ ఉండడానికి కూడా సరైన వసతి లేదు. ఈ ఇనుప రేకుల మధ్యలో ఇప్పుడు మీకు తెలుసు నిజామాబాద్ లో 46 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు రన్ అవుతా ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి మినిమం ఉండడానికి కూడా సౌకర్యాలు కల్పించకుండా, ఎటువంటి లేబర్ రికార్డ్స్ మెయింటైన్ చేయకుండా, లేబర్ లైసెన్స్ లేకుండా వీళ్ళందరినీ ఒక బాండెడ్ లేబర్ లాగా ఇక్కడ బంధించి వీళ్ళతోటి వర్కింగ్ టైమింగ్స్ కూడా లేకుండా పనిచేయించడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇటుక బట్టీలలో మొత్తం ఒక 1000 మంది బాండెడ్ లేబర్ ఉన్నట్టుగా మాకు సమాచారం అందింది. మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ 2-3 ఇటుక బట్టీలను మేము వెళ్ళి అక్కడున్న వాళ్ళని కూడా రెస్క్యూ చేయడానికి వెళ్తున్నాము. వీళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా రెస్క్యూ చేసి వాళ్ళని షెల్టర్ హోమ్ కి తరలించి తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ తో మాట్లాడి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించి వారికి కావాల్సిన కాంపన్సేషన్, రావాల్సిన నష్టపరిహారాలు అన్ని ఇప్పించి వారిని ఇక్కడ నుంచి వారి సొంత ఇళ్లకు తరలించేదానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. నెలలకి మీకు 30,000 దాకా 36,000 దాకా మీకు జీతాలు వస్తాయి. మీ కష్టాలు తీరిపోతుంది. వాడి ఇంట్లో ఉంటూ మీ సొంత జాగా కట్టుకొని మీ సొంత నిమ్మతిగా ఉండొచ్చు. సంవత్సరం బంద్ చేశారని మీ జీవితాలు మారిపోతుంది అని రమణయ్య నేను చెప్పిన వల్ల, సరే సార్ మాకు కొంచెం బాకీ ఉన్నాయంటే ఆ బాకీ నేను అడిగేస్తాను అని చెప్పి తెచ్చుకొచ్చారు సార్. తెచ్చుకొచ్చి వదిలే బాధ్యత ఒకటే అయింది. తర్వాత వచ్చి మీ ఫుడ్ తిన్నామా, మేము కష్టపడామా, మమ్మల్ని కొట్టాడా అని ప్రతిదీ మమ్మల్ని పట్టించుకోరు. వచ్చి చెప్పామంటే ఆయన గురించి చెప్తారు, ఎలా చెప్తారు మాకు తెలియదు. వెంటనే ఆయన ఫోన్ వస్తుంది. ఫోన్ పోతే ఆయన వచ్చి ఆన్ చేస్తారంటే కొట్టుకొని కొట్టినట్టు కొడతారు. అలా కూడా మగాడు చాలా కొడతాడు. నరికేస్తాను, ఒక్కొక్కరు నరికేస్తాను. కిరణ్ రెడ్డి చెప్తారు. నేను అడిగామంటే
మాకు నోరు తెరుచుకుని కనీసం మాట్లాడడం మాకు వాయిపీడు అలా చేసేటప్పుడు మాకు భయాలు ఎక్కువైపోయాయి. ఆడాదుడు మగాదుడు పెట్టాలి చెప్పలే.